ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వన్ ఆఫ్ ది పిల్లర్గా ఉంటూ తన సేవలను ఎన్నో అందిస్తూ దీనికి ఎంతో వితౌతంగా వారు యొక్క సేవలను కానీ తన్మన రూపంలో వారు అందించారు. కల్పనామూర్తి గారు రాజమండ్రిలో ఉంటారు. వారి మాటల్లో ఈ ప్రోగ్రాం గురించి ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ యొక్క విశేషాలన్నీ కూడా మూర్తి గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే ప్రోగ్రాంలో ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ యొక్క విశేషాలు మా పిఎంసి ప్రేక్షకులతో పంచుకోండి సార్. పత్రిజీ గారికి నమస్కారంతో. నా పేరు శేషమూర్తి. ఇక్కడ శాకాహార గ్రామంకు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. పిరమిడ్ ధ్యాన జ్ఞాన యజ్ఞం, ఉగాది ధ్యాన యాన యజ్ఞము అద్భుతంగా జరిగింది. మరింత బాగా నెంబర్ 2 లాస్ట్ ఇయర్ 2022లో ఇంకా బాగా జరిగింది. ఇది ఉగాది ధ్యాన యాన యజ్ఞం 3rd ఇయర్ 2023 మరింత బాగా జరగాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టకుండా మొత్తం అందరినీ, ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశాల నుంచి వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తున్నారు. ఈ పిరమిడ్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది. పైన ఇది స్లాబ్ వల్ల 90% కంప్లీట్ అయింది. అతి త్వరలోనే పూర్తిగా కాగలదు. పక్కన గోదావరి సహజంగా ప్రవహించే గోదావరిలో స్నానము, ఇక్కడ మన ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం. అందరూ ఆహ్వానితులే. అద్భుతంగా ఈ అన్నదానము తగినంతగా విరాళాలు కూడా సేకరిస్తున్నాము. మీరు కూడా సహకరించాలి అందరూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వారు విని ఒక కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.